నిజంగా కూడా సోయికి వస్తలేరు మా పంతుల సంఘాల వాళ్ళు, టీచర్ల సంఘాల వాళ్ళు. నేను అనుకున్నా డిటిఎఫ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తారేమో అని. ఇప్పుడు ఇది మీ యుద్ధం, అస్సలు మీ యుద్ధం, మీ కుటుంబాలు మీకు సంబంధించిన యుద్ధం. మొదలు మీరు జర ముందుంటే బాగుంటుండే, కానీ మేమున్నాం, మీరు వచ్చినా రాకుండా మేము చేస్తాం. మా అన్న చెప్పిండు, మరి చెప్తానే ఇక పృథ్వీరాజ్ వస్తే మరి ఏమంటాడో ముఖ్యమంత్రి అన్నట. ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న సంఘపోళ్ళు వాళ్ళు అన్నారట, అటు ఇటు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. డిటిఎఫ్ వాళ్ళకి ఏమైంది అర్థమైతలేదు నాకు. మీరైనా రావచ్చు కదా. మేము ముందు దీంతో మేము మీకు వాళ్ళు ఓట్లు అడుగుతలేము, మీ పంచాయతీ వద్దు, మీ పంతుల దాంట్లోకి మేము రాము, మీరే ఓట్లు వేసుకోర్రి, మీరు ఏమైనా చేసుకోర్రి. కానీ బడులు బంద్ అవుతున్నాయి అన్నప్పుడు మాత్రం అందరం కలిసి కొట్లాడితే బలం ఎక్కువైతుందా తక్కువ అవుతుందా? మీరు వచ్చినా రాకుండా మేము కొట్లాడతాం. ఇక మా అనిల్ భాయ్ చెప్పిండు, ముచ్చటే లేదే మేమైతే వస్తామని చెప్పిండు. రాత్రి ఫోన్ చేసిండు, ఇది మా ప్రోగ్రాం లెక్క అనుకొని తన కూడా ఒక ఫ్లైయర్ తయారు చేసి మళ్ళా జనాలకు పంపించిండు. మీరు వస్తేనేమో మీరే ముందుంటారు, మీరు అందరు కలిసి మీరే ముందుంటారు, మాకు దీంతో ఏమవద్దు. కానీ మా బడులు మేము బరాబర్ కాపాడుకోవాల్సిందే. గ్రామాలల్లా మేము మాకు ఆ బాధ్యత ఉన్నది, మేము ఆ బాధ్యత చేస్తాం. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మీరు ఇళ్ళల్లో ఒకవేళ ఇది ఇంటుంటే మీరందరూ ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ బడులు ఉంటేనే మీరుంటారు. ఇంకో మంచి మాట చెప్పిండు, ఆ 60 కాడికెళ్ళి ఆయనకు 65, 64 కాడికెళ్ళి కింది తీసుకొస్తాం, ఆయన 4-5 చేస్తామని చెప్పని. అది చేస్తే దానికన్నా సిద్ధంగా ఉండరు, బరాబర్ చేయాలి. ఆ పని అయితే చేయాలి. ఆ పని కూడా మళ్ళీ వచ్చేటోడు మళ్ళీ పోయినోళ్ళకి వచ్చిండు అనుకో, ఇక రొంట జడు రావన్న కథ అవుతుంది మనది. గట్లా కాకుండా ఒక నూతన రాజకీయ చైతన్యం ఉన్నటువంటి రాజకీయాలు నిర్మాణం చేసుకున్న ఆ పనులనైతే నేనున్నా. ఇప్పుడు అదే టీపీటీఎఫ్కి వెళ్ళి అన్న ముత్యాల